Hello everyone, welcome to my channel Explore with Nidhi. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ టైటిల్‌లో చూసే ఉన్నారు. ఇది ఇండియాలో నేను తీసిన వ్లాగ్స్ అనమాట. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి మీకోసం షూట్ చేసి పెట్టిన వీడియోస్ అన్నీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో, ఇది వచ్చేసి సంక్రాంతి వ్లాగ్. సంక్రాంతి రోజు మేము ఏమేమి చేశాము, మమ్మీ వాళ్ళు ఏమేమి వంటలు చేశారు, అండ్ నేను ఏమేమి ముగ్గులు వేశాను, అవన్నీ మీకోసం నేను షూట్ చేసి పెట్టాను. సంక్రాంతి అనగానే నాకు ముగ్గులేయడం చాలా చాలా ఇష్టము. మీ అందరిలో ఎవరెవరికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, పొద్దున్న లేవగానే ఆ ముగ్గులు వేయడము, ఆ కలర్స్ ఫిల్ చేయడం అనేది నాకైతే చాలా ఇష్టము. సో, నేనైతే 2 డేస్ ముగ్గులు వేశాను మంచిగా. మొత్తం ఒక్కదాన్నే వేశాను. సో, చాలా టైం పట్టింది గూడా. బట్ నాకు ఇప్పుడే చేసినారనమాట. సో, అవన్నీ వీడియోస్ గూడా ఉన్నాయి. తప్పకుండా చూడండి. ఇంకా సో, యాహ్! వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది వచ్చేసి పొంగల్ రోజు మా మమ్మీ గారు గడపలు కూడా కడగాలని చెప్పారు. సో, అందుకే అది కూడా పని చేసేసాము. ముగ్గులు వేసినప్పుడు మనం నార్మల్‌గా వాటర్ వేస్తాం కదా! దాంతోపాటు గడపలు కూడా కడగాలి అని చెప్పేసి మమ్మీ చెప్తూ ఉంటుంది. సో, అదే ఫాలో అయినాను. ఇక్కడ మనం ముగ్గు స్టార్ట్ చేసినాను. పొంగల్ కోసం నేను ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ డిజైన్స్ నేను ఆల్రెడీ తీసి పెట్టుకుంటాను అనమాట. ఒక 2-3 డేస్ ముందే. సో, అదే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఇక్కడ. నాకైతే ముగ్గులు వేయడం చాలా చాలా ఇష్టము. లాస్ట్‌కి వచ్చే అవుట్‌పుట్ మాత్రం క్రేజీ ఉంటది. ఇట్లనే నేను ముగ్గులు వేస్తున్నప్పుడు ఇంకా మా కింద హౌస్ హెల్ప్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట. సో, ఏం ముగ్గులు వేస్తున్నావు అక్క అది ఇది అని నా పక్కన కూర్చొని చూస్తున్నారు. సో, నేను వాళ్ళకు కూడా నేర్పిద్దాము, సరే ఫన్‌గా ఉంటది కదా! వాళ్ళకి కూడా చేయాలనిపించింది, ఇట్లా ముగ్గులు వేయాలనిపించింది అని చెప్పేసి వాళ్ళతోని కూడా కలర్స్ వేయించాను. ముగ్గు అయిపోయాక ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇది వచ్చేసి కిచిడి విత్ టొమాటో చట్నీ. క్రేజీ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయాలి కాంబినేషన్. చాలా బాగుంటుంది. చూసారు కదా! ఇది వచ్చేసి యాక్చువల్లీ సంక్రాంతి రోజు అనమాట. ఈరోజు ఇంకా పెద్ద ముగ్గేయాలని నేను ఫిక్స్ అయినాను. అందుకనే పొద్దున 5కే లేసి మొత్తం క్లీనింగ్ చేసి ముగ్గేయడం స్టార్ట్ చేసేసిన. నాకు ఇంకా చాలా టైం పట్టింది చెప్పాలంటే. ఆల్మోస్ట్ దగ్గర ఒక్కదాన్నే చేశాను కదా! సో, అనిపించవచ్చు ఈ చిన్న ముగ్గే ఒక ఎంతసేపట్లో అయిపోతుందని. కానీ నాకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి. ఆ లైన్స్ కానీ, ఆ కలర్స్ కానీ పర్ఫెక్ట్‌గా రావాలని చెప్పేసి నేను ముందే లేసి ఎంత టైం అయినా కానీ అది అయిపోయే వరకు అట్లనే కూర్చుంటా నేను. సో, నాకు అట్లీస్ట్ ఒక 4 అవర్స్ అన్నా పట్టింది. మొత్తం బయట ఇంకా తులసి చెట్టు దగ్గర అవన్నీ చేయడానికి కూడా టైం పట్టిందనమాట. ఇంకా దట్స్ ఇట్. 2 డేస్ నేను ముగ్గులు వేసినాను. థర్డ్ డే కూడా వేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు.
ఇంకా ఆఫ్టర్నూన్ మామయ్య వచ్చారు. మామయ్య నా కోసమని ఫ్రూట్ సలాడ్ తీసుకొని వచ్చినారు. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నా కదా అని చెప్పేసి. ఇది నా ఫేవరెట్ ఫ్రూట్ సలాడ్ అనమాట. ఇది మలై కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనుకుంటా. ఇది ఫేమస్ వచ్చేసి మేము ఎక్కువ మెహదీపట్నంలో తీసుకుంటాం అనమాట. మా మామయ్య తీసుకొస్తారు. అక్కడ ఫేమస్ షాప్ ఒకటి ఉంటుంది. అక్కడ అయిపోయాక ఇంకా ఈవినింగ్ మేము కైట్స్ ఎగరడం స్టార్ట్ చేసినాం అనమాట. ఇది కూడా ఫ్లోలో అయిపోయింది. అసలు కైట్స్ ఎగరేద్దాము అని అనుకోలేదు. ఇంకా అట్లా కుదిరిపోయింది అనమాట. నేను మామయ్య కైట్స్ ఎగరేసినాము కొంతసేపు అట్లా. దాట్స్ ఇట్. వీడియో చూసారు కదా, ఆ ముగ్గులు ఎలా ఉన్నాయో ప్లీజ్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బాయ్.